మీరు పోగానే ఫస్ట్ ఎన్కౌంటర్ అంటే దాడి పోలీసు వాళ్ళు మీకు ఎప్పుడన్నా ఎదురుపడ్డారా? ఫస్ట్ మీకు ఎక్కడ ఇక అట్లా కాలే, కానీ తెలంగాణలో 2002లో మేము ఒక దగ్గర ఉన్నాము. మన ఒక ఒర్రేలో నేనేం చేస్తున్నా అంటే క్యాషిట్స్ అన్నీ, అప్పుడు క్యాషిట్స్ ఉండే, ఈ టేప్ క్యాషిట్స్, అవన్నీ కుప్పబెట్టి అవన్నీ రికార్డు చేసేసి తీసుకుపోయి ఒక డంప్ పెడదామని చేస్తున్నా. చేస్తుంటే వాళ్ళు ఎట్లా ఎక్స్పైర్ అయింది గ్రాండ్స్. ఇప్పుడు నేను ఒక ఒర్రెలో కూర్చున్నా, వాళ్ళు ఈడికి వచ్చిర్రు, ఇక్కడ ఈడ కూర్చున్నా, 5 ఏకలు ఓపెన్ చేసినారు. వాళ్ళు ఏం చేసినట్టే కిచెన్లో ఉన్న వాళ్ళని చూసిండ్రు, నన్ను ఈడ చూడలే. 5 ఏకలు ఓపెన్ చేసిండ్రు, 6 చనిపోయింది అక్కడ. అందులో మా సాచెన్ని పద్మ విధి అక్కడ అమరాలు అయిపోయింది. జన్నటి మండవల్లి పోచన్న అంటే ఆయన ఉండే ఒక అతను ధర్మన్న అని. ఇప్పుడు మీ భార్య కూడా మీతో పాటే వచ్చిందా? అంటే ఇద్దరు ఒకటే. ఆమె 80 నుంచి జేఎన్ఎం కరీంనగర్ ఆమెది. సాయిని ప్రభాకర్ రమానారెడ్డి అంటే ఆయన ఇద్దరు ఆర్గనైజర్ నుండి కరీంనగర్, వాళ్ళిద్దరు తీసుకొచ్చి గద్దర్ దగ్గర ఇడిచిపెట్టిపోయినారు ఆమెను. కరీంనగర్ నుంచి కనుగుల గిద్దె ఆమెది, హుజురాబాద్ తాలూకా హుజురాబాద్ మండలం కనుగుల గిద్దె. సరోజ అని పేరు ఇంటికాడ. తర్వాత మన దాంట్లోకి వచ్చి పద్మ, దళంలోకి వచ్చినంత విద్య అని పేరు పెట్టుకు. తర్వాత ఇక్కడ గద్దర్ దగ్గర ఇచ్చిపెట్టిపోయారు. ఈమెకు మంచిగా ట్రైనింగ్ ఇయ్యండి, ట్రైనింగ్ మళ్ళీ మేము తీసుకుపోతామని. ఆమెకి ఇక ట్రైనింగ్ ఇస్తుండగా మేము ఇద్దరం అండర్స్టాండ్కి వచ్చినాం మ్యారేజ్ చేసుకోవాలి అనేసి. అట్లా గద్దర్ ఏం చేసినాడు, మ్యారేజ్ చేసుకుంటే 82లో గద్దర్ నరసింహరావు కలిసి యాప్రాలోనే మా మ్యారేజ్ చేసిండ్రు. స్టేజ్ మ్యారేజ్ మొత్తము జనాలు ఫుల్ సున్నికి వచ్చి. అప్పుడు 82లో స్టేజ్ మ్యారేజ్ అంటే అసలు ఆశ్చర్యం కాదు, అసలు ఇది ఎట్లుంటుంది అని చాలా మంది సూడినికి వచ్చిండ్రు. అట్లా కలిసి పనిచేసినాం. అట్లా ఆమె 2002లో అక్కడ చనిపోయింది, అమరాలు అయింది. మీ కళ్ళ ముంగటనే మీ భార్య చనిపోతుంటే మీరు దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కదా? పరిస్థితి, అవును. అంటే ఎట్లా ఫీలింగ్ ఉంటుంది అంటే జనరల్గా, అంటే మనిషి మనస్తత్వం సైంటిఫిక్గా చూస్తే ఎవరికైనా కూడా, ఉదాహరణకు మనం చూస్తూ ఉన్నారు అంతే, కనీసం మాట్లాడితే మీకు వస్తుంది. నేనేం చేసి ఇక ఎవరైనా కవర్ చేసుకొని ఇట్లా వెళ్ళిపోవాలి అంతే. నాకు గార్డు ఉండే, ఆ గార్డు నీళ్ళకి పోయిండు. గార్డు అరే అన్న అక్కడ ఉండి ఉరికొచ్చి గార్డు ఫైర్ చేసిండ్రు. ఆయన ఇక అక్కడ ఉరికిపోయిండు. ఇక నేను ఈ కవర్ చేసుకొని ఒక్కనే, నాకు రూట్ తెలియదు, ఒక్కనే సూర్యుని చూస్తూ ఆ దిశ ఊరుంటుందని అట్లా పోయి ఊర్లో పట్టుకుని ఒక్కనే. అప్పటికి చెప్పులు పోయినాయి, కాలంతా రక్తం అయిపోయింది, నడవలేని పరిస్థితి. ఊర్లోకి పోయిన తర్వాత అడవిలో చెట్లు నరుకుతుండ్రు ఒక ఫ్యామిలీ, వాళ్ళ దగ్గర ఇట్లా పోతే వాళ్ళు ఇన్నర్ ఫైరింగ్ ఇదంతా. ఈయన తర్వాత ఆయన వచ్చినట్టుండి అనేసి వాళ్ళు నాకు తిండి గిండి పెట్టిండ్రు. వాళ్ళు సర్ది తెచ్చుకోరు, వాళ్ళ చెప్పులు ఇచ్చిండ్రు. ఇచ్చి చేసిన తర్వాత వాళ్ళు నేను ఇట్లా మిలిటెంట్ ఉంటారు వీళ్ళు పట్టుకారు. ఆడ తెలుసు ఆ ఊరు నాకు, ఎందుకంటే మాట్లాడుతుంటాం కదా మనం. వాళ్ళ ఊర్ల నుంచి వాళ్ళని మిలిటెంట్ తెచ్చి నా ఎంబడి పెట్టింది ఇక వాళ్ళు సాయంత్రం వరకు. సాయంత్రం ఈమె చనిపోయిందని నాకు తెలియదు, ఆమె చనిపోయిందని నాకు తెలియదు. సాయంత్రము మేము ఆర్వి ఉంటుంది కదా, ఆర్వి అంటేనే రివెండెస్ అంటారు అన్నాడు. ఆర్వి తిరిగి కలవడము అనేది. అక్కడ తిరిగి ఒక ఊళ్ళో పెట్టుకున్నాం, అక్కడికంతా దళం వచ్చిండ్రు, నన్ను పట్టుకొని ఏడుస్తుండ్రు వాళ్ళు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో విద్య చనిపోయింది అనేది. అందరు పట్టుకొని నన్ను పట్టుకొని ఏడుస్తుంది. నాకు ఆమె చూస్తున్నా, నేను నైట్, అది కూడా 7:38 అవుతుంది. అప్పుడు కలుస్తున్నాం దళం అంతా, విడిపోయిన వాళ్ళం, పొద్దున 10:30కు విడిపోయిన వాళ్ళం. కలిసి వాళ్ళంతా పట్టుకొని ఏడుస్తుంటే నీకు ఎందుకు ఏడుస్తుంటే విద్యను చూస్తే ఆమె లేదు, ఓహో ఈమె చనిపోయింది అనేది. అట్లా అప్పుడు అర్థమైంది. పిల్లలు లేరు, ఒక్క కొడుకు ఉండే, అరుణ్ అని ఒక కొడుకు. ఏం చేస్తున్నా అబ్బాయి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా. అంటే ఎట్లా అబ్బాయిని ఇక్కడనే వదిలిపెట్టిపోయినా మా అన్న వాళ్ళ దగ్గర వదిలిపెట్టిపోయినాం. ఎప్పుడో 90లో వదిలిపెట్టిపోయినాం అంతే. ఆయన దగ్గరనే పెరిగిండు, వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళతోటే ఉంటాడు ఆయన. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.